హలో గైస్, నేను మీ హార్టీ బాయ్. ఈ రోజు మనం పొలాల్లో తరచుగా కనిపించే గనాల్ని, కాలువల్ని, ఇంకా మిగతా వాటిని ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసుకుందాం. నీళ్ల కోసం చెట్టు చుట్టూ ఇలా పాదులు చేస్తాం కదా, పాదుల్ని ఇంగ్లీష్ లో బ్యాచిన్స్ అంటారు. నారుని తీసుకువచ్చి పొలాల్లో వేస్తాం కదా, అలా వేయడాన్ని ట్రాన్స్ప్లాంటింగ్ అంటారు. మనం విత్తనం వేసినప్పుడు చిన్న చిన్న మొలకలు వస్తాయి కదా, ఆ మొలకల్ని సీడ్లింగ్స్ అంటారు. తవ్వకం అంటారు కదా, అంటే నిమ్మ చెట్లు తవ్వడం, వంగ చెట్లు తవ్వడం, మట్టిని లూజ్ చేస్తుంటారు. ఇలా తవ్వటాన్ని ఇంగ్లీష్ లో హోయింగ్ అంటారు. ఇలా చేయడాన్ని ఎర్తింగ్ అప్ అంటారు. ఒక పొలానికి మధ్యలో ఎత్తుగా ఉంటాయి కదా, వాటిని తెలుగులో గనాలు అంటారు, ఇంగ్లీష్ లో బండ్స్ అంటారు. కలుపు తీయడాన్ని ఇంగ్లీష్ లో హ్యాండ్ వీడింగ్ అంటారు. పొలాల్లో చూసే ఉంటారు, వాటర్ ఫ్లో అవుతుంటది కదా, వాటిని తెలుగులో కాలువలు అంటారు, ఇంగ్లీష్ లో ఫర్రోస్ అంటారు. ఎత్తుగా ఉన్నాయి కదా, వీటిని తెలుగులో బోధులు అంటారు, ఇంగ్లీష్ లో రిడ్జెస్ అంటారు. వీడియో నచ్చినట్టయితే వ్యవసాయం చేసే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.